కొంతమంది అడిగేది ఆరోగ్య సమస్యలకి అదృష్టరత్నం ఎలా పనిచేస్తాయి. నేను ఆరోగ్య సమస్యలకి అదృష్టరత్నం పనిచేస్తానని చెప్పను. ఎందుకంటే ఆరోగ్య సమస్యకు ఒక్కదానికే పనిచేయటం అనేది ఉండదు. మీరు ఒక పుస్తకం చదివేటప్పుడు కనుక వెలుగు లేకుండా చీకటి వస్తే మీరు ఏమనుకుంటారంటే సూర్యుడు వస్తే మనం చక్కగా పుస్తకం చదువుకోవచ్చు అని కాన్సన్ట్రేషన్తో కూర్చుని ఉంటారు సూర్యుడు వచ్చేదాకా. సూర్యుడు వచ్చిన తర్వాత మీ పుస్తకం ఒకటే కనిపిస్తుందా? లోకం మొత్తం వెలుగుతో నిండిపోద్ది కదా. అదృష్టరత్నం పెట్టుకున్నాక మీ ఆరోగ్య సమస్య కోసం మీరు అదృష్టరత్నం పెట్టుకున్నప్పటికీ మిగిలిన అన్ని విషయాలు, మీ భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవహారం కావచ్చు, తెలివితేటలు కావచ్చు, బుద్ధి కావచ్చు, గవర్నమెంట్ నుంచి వచ్చే వ్యవహారాలు కావచ్చు, ఏదైనా పెళ్ళిళ్ళు జరగటం కావచ్చు, అన్నీ మీకుండే కోటి కోరికలు మీకు ఈ ఉంటేనే మంచిగా వద్దని మీకు కొన్ని విషయాలు తెలియదు. అవన్నీ కూడా దీని వలన మీకు అన్నీ పాజిటివ్ అయిపోతాయి. అవన్నీ పాజిటివ్ చేసేది కొన్ని రకాలైన జబ్బులు. ఉదాహరణకి టైం బాగోలేక మనిషికి ఒక రకమైన డిప్రెషన్ వలన బీపీ వస్తుంది. ఆహార నియమాలు సరిగ్గా పాటించలేకపోవడం వలన, లేకపోతే వాతావరణం బాగోలేకపోవడం వలన షుగర్ లాంటి జబ్బులు వస్తాయి. ముఖ్యంగా క్యాన్సర్ మరీ అన్యాయం. కాలసర్పదోషం వలన మాత్రమే వస్తుందని మేము గ్యారెంటీగా నమ్ముతాం. అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళకి ఏదో విధంగా దానికి సంబంధించిన మందు మాకో వైద్యులు దొరకటము, ఒక శివాలయంలో పూజారి ఏదో చెప్పడం, ఏదో రకంగా ఏదో మార్గం ద్వారా వాళ్ళు 3 రోజుల్లోనో 15 రోజుల్లోనో నెల రోజుల్లోనో మాకు మంచిగా అయిందని చెప్తారు. అదొక మిరాకిల్ లాగా జరుగుతూ ఉంటుంది. అవన్నీ మాటలు రాని వాళ్ళకి మాటలు రావడం, చిన్నపిల్లల్లో ప్రాబ్లం పోవటము, ఇవన్నీ కూడా అదృష్టరత్నం వల్ల ఆటోమేటిక్గా జరిగే ఇన్బిల్ట్ అనమాట. దానికి మనం ప్రత్యేకంగా దీన్ని పెట్టుకుంటే ఏదో అవుతుంది అని కాదు. ఇది పెట్టుకోవడం వలన వచ్చే కోటి ఉపయోగాలు ఆరోగ్యం ఒకటి. అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళు అమృతం తాగిన మనుషులతో సమానం అని శివుడే చెప్పాడు అప్పుడు. అందువలన ఆటోమేటిక్గా అనారోగ్యాలు వచ్చే ఛాన్స్ ఏముంటుంది? ఉన్నది అనారోగ్యాలు నెమ్మదిగా నెమ్మదిస్తే ఒకవేళ ఏదైనా తీవ్రమైన ఉంటే కూడా ఏదో ఒక దేవుడి దయ వల్ల ఏదో ఒక మంచి మార్గం దొరికి దాంట్లో మంచిగా తయారవుతారు, ఏదో ఒక మంచి తయారవుతుంటుంది. శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్.